దేవుని మహా కృపను బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు ఈరోజు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము. లోకాసు వార్త 18వ అధ్యాయము 27వ వచనం. ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములేనంట. అయితే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరట సులభమని చెప్పెను. ఈ మాటలన్నీ విన్నవారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, చూడండి, ఎవరు పొందుతారు? ఇలాగైతే ధనం వద్దంటో, ఆస్తులు వద్దంటో, అంతస్తులు వద్దంటో, ఏది వద్దంటో, నీ తల్లిదండ్రులు ప్రేమించొద్దంటో, నీ తల్లిదండ్రులని అక్క చెల్లిన అన్నదమ్ములు అందరినీ విడిచిపెట్టమంటే, ఇలాగైతే ఎవరైతే నిన్ను నమ్ముతారో, ఎవరు రక్షణ పొందుకుంటారంటే, వీటన్నిటినీ నీ హృదయములో పెట్టుకునకుండగా, ఇవన్నీ కావాలని నాకు తెలుసు కాబట్టి ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. కానీ వీటిని మీ హృదయంలో నిలుపుకోకండి. వీటిని అన్నీ కావాలని నాకు తెలుసు, ఇవన్నీ ద్వారా కానీ మీరు జీవించగలరని నాకు తెలుసు. కాబట్టి మీరు మాత్రము యేసుక్రీస్తుకు మీ హృదయాన్ని ఇచ్చి మీరే దేవునికి స్థలం ఇవ్వండి. అప్పుడు మీ హృదయాన్ని నాకు ఇవ్వండి. అప్పుడు ఇవన్నీ కూడా మీకు ఏది కావాలంటే నేను ఇవ్వగలిగే శక్తి నా దగ్గర ఉంది. నాకు అసాధ్యమైంది ఏమీ లేదు, సమస్తము కూడా సాధ్యమే. జగత్తున్న నా ప్రియమైన సహోదరులారా, దేవుని మాటలు గూఢముగా ఉంటాయి, గూఢార్థంగా ఉంటాయి. విడిచిపెట్టేయమని కాదు, వెళ్ళిపోమని కాదు, సమస్తమును తీసివేయమని కాదు, కానీ నీ హృదయములో నుంచి వాటినన్నిటిని తొలగించి దేవునికి నీ హృదయాన్ని ఇవ్వాలి. ఇస్తేనే అప్పుడు దేవుని మహాకార్యం చూస్తాం. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవామందును చాలా రెట్లును పరమందును నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. నిత్యంగా యెహోవామందును 100 రెట్లు ఫలం ఉంటుందంట, పరమందు నిత్య జీవాన్ని పొందుకుంటారంట. ఇలాంటి వారు ఎవరిని? ఏది కూడా మన హృదయంలో ఉంచకూడదు, యేసుక్రీస్తుకు మాత్రమే స్థానం ఇవ్వాలి అని ఖచ్చితంగా చెప్పాడు. వీడియో చూస్తున్న మీరు పూర్తిగా చూడండి, చూచి వినండి. దాని అర్థము, దాని మర్మము దేవుడు మీకు బయలుపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క వాగ్దానాలు దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు కదా. అందుకనే ఒక మనుష్యుడు, ఒక ధనవంతుడు వచ్చి నేను పరలోక రాజ్యం చేరాలంటే నేను ఏం చేయాలంటే నీకున్నటువంటి ఆస్తిని అమ్మేసి బీదలకు ఇచ్చిరా అంటాడు. వాడు వ్యసనపడి వెళ్ళిపోయాడు. అందుకనే ధనాన్ని మన హృదయంలో మన హృదయంలో ఉంచుకోకూడదు. ఏది కూడా మన హృదయంలో ఉంచుకోకూడదు. దేవుని మహాశక్తి మనలో ఉండాలి, దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుణ్ణి మనము ఆనుకుని ఉంటేనే ఆ మహాకృప మనకి దొరుకుతుంది. కాబట్టి ఒక విషయంలో మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, వేలాది స్తుతి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, గృహాల చుట్టూ మీ కంచె, మీ కాపుదల, ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచె, మీ కాపుదల, యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వారు, నిజంగా ఆరాధించేవారు, ప్రార్థించేవారు చుట్టూ నీది ఒక దూతను కావలా ఉంచండి ప్రభా. సహాయం చేయండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి శోధన కొట్టివేయండి ప్రభా. దుష్టుడు ఎంతగానో శోధిస్తున్నాడు, మంత్రపు కట్లతో బాధపడుతున్నారు, చీకటి కట్లు, అనేకమైన దయ్యపు కట్లు ఎన్నో శోధిస్తున్నాయి. శోధనలన్నీ కూడా యేసు నామంలో బంధించబడి కాలిపోవును గాక అని, యేసు నామంలో బంధకాలని తెగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామంలో కాల్చివేయండి తండ్రి. ఈరోజు గృహాల్లో నేను జరుగుతున్న ప్రతి విధమైనటువంటి ప్రతి సమస్యను కొట్టివేసి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుండగా, అలాగే ప్రభు నేను పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకున్న వారందరి మీద నీ ఆత్మశక్తిని కుమ్మరించండి, నీ ఆత్మ అభిషేకంతో నడిపింప చేయమని ప్రార్థన చేస్తాను. వారి సమస్యల దయకరణ దీవించండి. రాజుల కొరకు, అధికారుల కొరకు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని కూడా నైనా పరిపాలించే జ్ఞానమును 28 రాష్ట్రాల మీద ఉన్నారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మహిమతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అలాగే నైనా బేదలు, అలాగా గుడ్డువారు, కుంటువారు, ఓచకాలు చేతులు వారు, అనేకమైన అంగహీనులు ఉన్నారు ప్రభు.
రైతుల పట్ల కూడా మీరు సహాయం చేయండి. ఇంకా అద్భుతాలు జరిగించండి ప్రభా. అనాథ పిల్లలు ఉన్నారు, వారికి కూడా సహాయం చేయడానికి కృప చూపించమని, బలపరచమని, నీ సేవకులు నీ సేవకురాలు ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారో వారి మీద నీ ఆత్మశక్తిని ఖడ్గమును ఉంచి మహిం పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యెరూషలేము పట్టణం కొరకు ఆ యొక్క శత్రువులు మిత్రులుగా చేసి మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ సత్య సంపన్నుడై తోడే నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.